హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా 100కి 100% కూడా వేడిగా ఉండే ఫుడ్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, అంతే కదా. ఎవరైనా కూడా ఖచ్చితంగా ఓ కాఫీ తాగినా, టీ తాగినా, లేకపోతే జస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ, సరే లంచ్ డిన్నర్ సంగతి పక్కన పెట్టండి, ఇలాంటివి ఏమున్నా కూడా కాస్త వేడిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వింటర్లో కానీ, రెయినీ సీజన్లో కానీ అయితే మరి ఖచ్చితంగా వేడిగా ఉండాల్సిందే తినేవి, అటు ఇంట్లో అయినా బయటమైనా సరే ఎంత రుచికరమైన ఫుడ్ అయినా కూడా ఇలా వేడిగా ఉండకపోతే అసలు తినాలనిపిస్తుందా చెప్పండి? తినాలనిపించదు. ఓకే, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి వేడిగా తింటేనే చాలా బాగుంటాయి, అది మనకు తెలుసు. మరి బయటికి వెళ్ళి అలా తిందామంటే పోనీ అన్నిసార్లు మనకు కుదురుతుందా? చాలాసార్లు వేరే పనుల్లో ఉండొచ్చు, లేకపోతే ఆఫీసులో ఉండొచ్చు, వేరే మీటింగ్స్లో ఉండొచ్చు. వేడివి తినడం మాత్రం చాలాసార్లు మనకి అసాధ్యపడదు, మనసులో కోరికున్నా కూడా కదా. మరి ఆన్లైన్లో ఒకవేళ ఆర్డర్ పెడుతూ ఉంటారు, వేడిగా ఏమైనా తినచ్చు కదా అని. కానీ రోడ్లపై ట్రాఫిక్ వల్ల ఈ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా అది కాస్త చల్లబడిపోతుంది మనం తెప్పించుకున్నది, అంతే కదా. మరి ఇలాంటి వాటికి ఏం సొల్యూషన్ లేదా? అంటే వేడిగా ఎప్పుడు కూడా తినలేమా మనం? ఖచ్చితంగా ఇప్పుడు నేను వేడిగానే తినాలి ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు, అంటే ఒక స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ అనుకున్నప్పుడు ఎలా తినగలం? ఎస్, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎప్పుడు వేడిగా ఉండేవి తినాలి అనుకునే వాళ్ళ కోసం డొమినోస్ సంస్థ ఒక చక్కటి పరిష్కారాన్ని ఆలోచించింది. ఏకంగా ఓవెన్ ఏర్పాటు చేసినటువంటి సైకిల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భలే ఉంది కదా ఐడియా. దీంతో వినియోగదారుడి వద్దకు వచ్చాక ఆర్డర్ చేసినటువంటి పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ వేడి చేసి డెలివరీ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది కదా ఐడియా. బ్యాటరీతో నడిచేటువంటి ఈ సైకిల్స్ వల్ల, అంటే ఎలక్ట్రానిక్ సైకిల్స్ వల్ల పర్యావరణానికి కూడా ఏమాత్రం హాని కలగదని డొమినోస్ వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, ఇప్పటికే చాలా దేశాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఆల్రెడీ అమలు చేసేసారు. వాళ్ళంతా కూడా, అంటే విదేశాల్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళంతా కూడా వేడిగా తినేస్తున్నారని మరి ఆ సంస్థ ఆల్రెడీ ఇదే విషయాన్ని వెల్లడించింది. అండ్ అతి త్వరలో భారత్లో కూడా దీన్ని అమలు చేస్తున్నట్టుగా తెలియజేసింది. ఇది ఏదేమైనా కూడా వేడిగా ఫుడ్ తినాలి అనేటువంటి ఫుడ్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి వార్తే కదా.